నింద మోపడం సమంజసం అనేది మనం కూడా ఆలోచించవలసినటువంటి పరిస్థితి కదా. ఓకే, సుమిత్రా ఆనంద్ గారు, సో ఇక్కడ పాయింట్ అయితే క్లియర్ గా ఉంది. సస్పెన్షన్ చేయొచ్చు కదా ఆ పార్టీలో, కరెక్ట్. ఇప్పుడు బీ ఫామ్ తీసుకున్నా ఇంత చేస్తున్నా కూడా మరి బీఆర్ఎస్ కూడా సస్పెండ్ చేయడం లేదు. అక్కడ దానం నాగేందర్ కూడా ఒకటే పాయింట్, అఫిడవిట్ లో ఆయన క్లియర్ గా ఒకటే పాయింట్ అన్నారు, నాకు సస్పెన్షన్ గురించి ఎలాంటి సమాచారం లేదు అని చెప్పేసి క్లియర్ గా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేస్తారు. దీనికి ఏం చెప్తారు సుమిత్ర గారు? అంటే ఉండాలని మాకు సస్పెండ్ చేయడం ఇష్టం కాదు. బీఆర్ఎస్ లో గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్ లోనే ఉండాలనేటువంటిది బీఆర్ఎస్ ఆలోచన. కానీ కాంగ్రెస్ ఏం చేస్తా ఉన్నారు, స్పీకర్ గారు అత్యంత ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తా ఉన్నారు అని చెప్పేసి ఇందాక సోదరులు చెప్తా ఉన్నారు. మీరు సీఎం గారిని విమర్శిస్తే మైక్ ఇవ్వమనడం ప్రజాస్వామ్యమా? అన్ని రకాల ఆధారాలు కండువాలు కప్పుకొని గాంధీ భవన్ కు వెళ్లి ఢిల్లీకి వెళ్లి వాళ్ళ ఏఐసిసి ప్రతినిధులను కలిసి ఇంకా మీనాక్షి నటరాజర్ గారిని కలిసి అన్ని రకాలుగా సీఎం గారే వాళ్ళ ఇళ్లకు వెళ్లి లేదా వాళ్లే వాళ్ళ ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పినటువంటి చర్య మనం చూసినాం. మీరు ఎట్లా చేర్చుకుంటారు? మేము సస్పెన్షన్ చేయలేము, చేయండి మీరు ఎట్లా చేర్చుకుంటారు, చేయండి మీరు ఎట్లా మేము సస్పెండ్ చేస్తాము లేదు. కాబట్టి ఒక అర్థం ఉంది, మేము సస్పెన్షన్ చేయకముందే వేటు వేయకముందే మీరు బీఫామ్ ఎట్లా ఇస్తారు, కాంగ్రెస్ బీఫామ్ తో తాను ఎట్లా ఎన్నికల బరిలో నిలబడతారు, ఇది ఎంతవరకు సమంజసం? స్పీకర్ గారి పాత్ర ఏంటో ప్రజలు చూస్తా ఉన్నారు, ప్రజాస్వామ్యం ఏంటో ప్రజలు చూస్తా ఉన్నారు. దయ్యాలు వేదాలు వల్లించినట్టు అని చెప్పడం అయితే నిజంగా పరివర్తన వచ్చి దయ్యాలు వేదాలు వల్లించినా మంచిదే. కాంగ్రెస్ వీళ్ళ మీద సస్పెన్షన్ వేటు ఏదైతే చేసిందో బహిష్కరణ వేటు ఈ ప్రభుత్వం స్పీకర్ ద్వారా మరి అనర్హులుగా ప్రకటించడం దయ్యాలు వేదాలు వల్లించడం. సరే, మీరు అన్నట్లు స్పీకర్ వ్యవస్థ గురించి మనం మళ్ళీ మాట్లాడదాము. ఒక పాయింట్ అండి సుమిత్ర గారు, ఫస్ట్ ఒక పాయింట్, ఇప్పుడు అనర్హత వేటు గురించి మాట్లాడే నైతిక హక్కు అసలు బీఆర్ఎస్ కి ఉందా అని కూడా ఈ రోజు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే సరే 2014లో అటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి మీరు మెజారిటీ కోసము ఫిరాయింపులను ఎంకరేజ్ చేశారు. కానీ 2019లో మీకు ఆల్రెడీ 80+ సీట్లు ఉండగా మెజారిటీ ఉండగా కూడా ఫిరాయింపులు ఎంకరేజ్ చేశారు. 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళని తీసుకున్నారు. ఇప్పుడు మీరు వచ్చేసి ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నారు, అసలు మీకుందా నైతిక హక్కు అంటూ కూడా ప్రజలు అడుగుతున్నారు. ప్రజలు కాదండి, ఇది కాంగ్రెస్ అడుగుతున్నది. నైతికత అనేది ఎట్లా అంటే రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ పరిధులకు లోబడి పరిమితులకు లోబడి చేసినామండి. అది పార్టీయే మెర్జ్ అవుతామంటే చేసేదేముందండి? పార్టీలుగా మెర్జ్ అయిన సందర్భంలో సరే, అది మీరు చెప్తుంది సరే 2014లో పార్టీ మర్జ్ అయిందంటారా, అది మీరు రాజ్యాంగబద్ధంగా అయిందంటారా, ఓకే పక్కన పెడదాం. 2019 ఏం చెప్తారు మరి? ఎప్పుడైనా బీఆర్ఎస్ అదేనండి, రాజ్యాంగ పరిమితులకు లోబడి పరిధిలోనే బీఆర్ఎస్ గా మేము చేసినాము. న్యాయ పోరాటానికి ఇప్పుడు వెళ్ళినాము, ఇది సమంజసం కానీ న్యాయ పోరాటానికి వెళ్ళినాము. ఇట్లా పోటీ చేసినటువంటి చర్యలు ఉన్నాయా అండి? బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అదే సభ్యత్వానికి రాజీనామా చేయకుండా మరో నిలబెట్టిన సందర్భం ఉన్నదా? లేదు కదా. మేము ఏది చేసిన బీఆర్ఎస్ గా మేము ఏది చేసిన తెలంగాణ ప్రజల ప్రయోజనాల మేరకే తప్ప ఇంకొకటి కాదు. నోటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ సందర్భాన్ని చూసినాం. ప్రభుత్వాన్ని కూల్చాలని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలి అస్థిరపరచాలని చేసిన ప్రయత్నాల్ని చూసినాం. అవన్నీ చూసిన తర్వాతనే పార్టీలుగా మెర్జ్ అయితే చేర్చుకున్నాం తప్ప దానికి అతీతంగా అయితే రాజ్యాంగానికి అతీతంగా విలువలకు అతీతంగా మేమేమి చేయలేదు బీఆర్ఎస్ గా. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నదైతే తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. మరి రాహుల్ గాంధీ గారు మాట్లాడేదేంటి చేసేదేంటి? ఆయన విలువల గురించి మాట్లాడతారు, రాజ్యాంగాన్ని పట్టుకుని దేశం అంతా చేస్తారు. వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి 3 రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నది, అందులో ఒకటైనటువంటి తెలంగాణలో పరిస్థితులు ఏంటో కనీసం ఒక చూపు ఇటు వేయనటువంటి రాహుల్ గాంధీ గారు దేశాన్ని ఏం చూస్తారు, దేశాన్ని ఎలా నాయకత్వం వహిస్తారు, ప్రజలు ఎట్లా విశ్వసిస్తారండి? దేశ ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు? ఇవాళ మీడియా ప్రపంచమంతా గుప్పిట్లోకి వచ్చింది. ఏ రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా గమనిస్తారు, చూస్తారు. ఇట్లాంటి సందర్భంలో తెలంగాణలో ప్రజాస్వామ్య హననం జరుగుతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఇట్లాంటి చర్యలు జరుగుతున్నాయి. పార్టీ ఫిరాయింపులను వీళ్ళు ప్రోత్సహిస్తా ఉన్నారు. వీళ్ళు చేసిన చట్టాలను వీళ్ళే, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి చట్టాలను వీళ్ళే తుంగలో దొక్కుతున్నారు అనేటువంటి సంకేతాలు సందేశాలు దేశానికి అందవా? రాహుల్ గాంధీ గారిని ఎట్లా దేశం విశ్వసిస్తుంది? ఆయన నాయకత్వాన్ని ఎట్లా దేశం అంగీకరిస్తుంది? ఇక్కడ తన కింద ఒకటి బయట ఒకటి చెప్పడం కాదు కదా.
మేం న్యాయ పోరాటం గారు చేయాల్సింది చేసి ప్రజాస్వామ్యంలో పాత్రకు గౌరవాన్ని ఆపాదించాల్సి ఉండే ఆ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ పాత్రకు మరింత న్యాయం చేస్తూ గౌరవాన్ని ఆపాదించాల్సి ఉండే. కానీ ఇక్కడ దురదృష్టకరం, ఆయనే స్వయంగా సీఎం గారిని విమర్శిస్తే లేదా సీఎం గారిని ప్రశ్నిస్తే మైక్ ఇవ్వమని నిర్ద్వందంగా ప్రకటించడం, ఆ అసెంబ్లీ ఒక బూతు పదజాలానికి కేంద్రంగా మారడం, అక్కడ దూషణల పర్వం కొనసాగడం, చర్చిస్తామన్నటువంటి ఎజెండాలో ఉన్నటువంటి అంశాలను పక్కన పెట్టి మరేవో అంశాలు చర్చించడం, అభ్యంతరకరమైనటువంటి అన్పార్లమెంటరీ పదాలు వాడినా కనీసం వాటిని స్పీకర్ గారు తొలగిస్తానని చెప్పకపోవడం చాలా విచారకరం. ఎప్పుడూ ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి పరిస్థితి చూసి ఉండం గతంలో. ప్రజలకు అర్థమవుతుందండి, స్పీకర్ గారిని అవమానించే విధంగా, స్పీకర్ గారి స్థాయిని తగ్గించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన జరిపిస్తా ఉన్నది. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతము, గొడ్డలు పెట్టండి. ఇట్లాంటి చర్య ఈ వ్యవస్థకు నష్టమే తప్ప ఇంకోటి కాదు. కాంగ్రెస్ ఏదైతే చెప్తుందో మీరు చేసిండ్రని, ఎస్ మేము చేసేది తప్పని మీరు అన్నప్పుడు, మీరు చేస్తే తప్పెట్లా కాదండి? బీఆర్ఎస్ గా మేము చేసేది తప్పే అని మీరు అన్నప్పుడు, మీరు విమర్శించినప్పుడు మీరు చేసింది తప్పుగా మీకు కనిపించదా? ఈ తప్పును మీరెందుకు కొనసాగించాలి? సరే, మీరు అంటున్న లెక్క ప్రకారం సుమిత్ర గారు, మీరు అంటున్నట్లు తప్పే అని అన్నప్పుడు, సరే ఏ లెక్కను చేసినా మీరు చేసింది తప్పని మీరు ఒప్పుకున్నప్పుడు, మేము ఒప్పుకోవడం లేదండి, కాంగ్రెస్ అంటున్నా. మీరు ఒప్పుకోకపోతే అదే లాజిక్ కాంగ్రెస్ కి కూడా వర్తిస్తుంది కదా. మీరు అప్పుడు సరే ప్రభుత్వ స్థిరత్వం కోసం మేము ఎంకరేజ్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి మీరు అన్నారు. మరి ఇప్పుడు ఈ లాజిక్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది కదా. పార్టీ మెర్జ్ అయింది కదండి. పార్టీ మెర్జ్ అయిన సందర్భంలో 2019 నేను అడుగుతున్నాను, అప్పుడు పార్టీ ఏం మర్జ్ కాలేదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అట్లనే ఉండే. ఎప్పుడైనా బీఆర్ఎస్ గా ప్రజల వైపే ఆలోచన చేసినటువంటి వ్యవహారం మీ వైపు నుంచి మాట్లాడితే తప్పు కాదని మీరు ఒప్పుకుంటున్నారు, మేము చేసింది తప్పు కాదని అంటున్నారు, వాళ్ళు చేస్తే తప్పని అంటున్నారు. లేదండి, అట్లా కాదండి. ఇప్పుడు ఎంత స్పష్టంగా ఒక పార్టీ ఎమ్మెల్యేను మరో పార్టీ బీఫామ్ ఇచ్చి పోటీలో నిలబెట్టడం ఏందండి? ఇది చరిత్రలో, స్వతంత్ర భారతదేశంలో చరిత్రలో, గతంలో గాని వర్తమానంలో గాని ఎక్కడైనా ఉన్నదా? ఈ తీరు ఎక్కడైనా ఉన్నదా? కనీసం ఒక్కరి పట్ల కూడా ఆ ఒక్కరు కూడా మరి ప్రజాస్వామ్య విలువలకు తలొగ్గి సుదీర్ఘకాలం ప్రజాస్వామ్య వ్యవస్థలో, ఎన్నికల వ్యవస్థలో కొనసాగినటువంటి ప్రజాప్రతినిధిగా మానాభిమానాలు వదిలిపెట్టి వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగా ఆ ఒక్క తీర్పును కోరేటువంటి ధైర్యం లేకపోవడం. కనీసం ఒక్కరైనా మిగతా వారి అంశాన్ని పక్కన పెట్టిన దానం నాగేందర్ గారు అయితే స్పష్టంగా తాను బీఫామ్ తీసుకొని మరి కాంగ్రెస్ బీఫామ్ తీసుకొని మరి ఎన్నికల బరిలో నిలబడినటువంటి వ్యక్తి, కండువా వేసుకొని ప్రచారం చేసినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ కి ఓటేయమని అడిగినటువంటి వ్యక్తి, తనకు ఓటేయమని అడిగినటువంటి వ్యక్తి. అట్లాంటి దానం గారు కూడా ఇవాళ ఈ స్థాయికి దిగజారిండ్రు కాబట్టి చేరిండ్రు. కాకపోతే ఈ వ్యవస్థను ఏదైతే స్పీకర్ వ్యవస్థను ఏదైతే ఈ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించే విధంగా, ఈ వ్యవస్థ యొక్క విలువల్ని పతనం చేసే విధంగా ఆయన మరి పార్టీ ఆదేశాలు లేకుండా, ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేకుండా ఈ రకమైన లేఖ ఆయన విడుదల చేసిండ్రని నేను అనుకోను. ఈ రకంగా ఆయన మాట్లాడిండ్రని నేను అనుకోను. ఇది విఘాతం అండి ప్రజాస్వామ్యానికి. చాలా తీవ్రంగా ఖండించదగ్గ అంశం అండి. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. ఎస్, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు నర్ర విజయ్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. విజయ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో దానం నాగేందర్ అయితే ఇప్పుడు మళ్ళీ ఒక ట్విస్ట్ మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇన్ని రోజులు స్పీకర్ నిర్ణయం అందరు ఎమ్మెల్యేలో సరే అధికారికంగా ప్రూఫ్స్ లేవు, వాళ్ళు బీఆర్ఎస్ఏ అని చెప్పేసి అన్నారు, కరెక్టే. బట్ దానం నాగేందర్ విషయానికి వస్తే కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ అయ్యాయి. ఎందుకంటే అటు కాంగ్రెస్ బీఫామ్ పైన ముందుకు వెళ్లారు, ఇంకా పేపర్ రకంగా చూస్తే స్టిల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే అంటూ కూడా ఉంది. కాబట్టి సో ఏంటి ఈసారి స్పీకర్ ఈ విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు? నిజంగానే స్పీకర్ కి స్వేచ్ఛ ఉందనుకోవచ్చా? చూడండి, దేశంలో ఏమైందంటే, దేశంలో ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ, ఒక చట్టబద్ధమైనటువంటి పాలన, ఒక నైతికత, ఒక ఆదర్శప్రాయమైనటువంటి రాజకీయాలు చేయాలి